Hi, I am Dr. Visalakshi, consultant obstetrician and gynecologist, Uday Hospital. సో ఈరోజు నేను పాప్స్మియర్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. పాప్స్మియర్ అంటే ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. సో ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే మోర్ దెన్ 30 years ఏజ్ గ్రూప్లో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఎవ్రీ 3 yearsకి చేయించుకోవాలి. అది కనుక నార్మల్ ఉంటే టెస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. పాప్స్మియర్తో పాటు హెచ్పివి టెస్టింగ్ అంటారు. హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. ఆ వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో టెస్టింగ్ అనేది ఇండికేటెడ్ యూజువల్గా మోర్ దెన్ 30 years వాళ్ళు చేయించుకోవాలి. సో టెస్టింగ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే అది నార్మల్ ఉంటే ఎవ్రీ 5 yearsకి చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. సో రెండిట్లో పాప్స్మియర్ టెస్టింగ్లో అయినా కానీ టెస్టింగ్లో అయినా కానీ ఎక్కడన్నా అబ్నార్మల్ ఉంటే వెంటనే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ అనేది ఆఫీస్ ప్రొసీజర్ అంటారు, అంటే ఓపీడీలోనే చేస్తారు. నార్మల్ గైనకాలజిస్ట్ ఎగ్జామినేషన్ చేసినట్టుగానే చేస్తారండి. అది 2 minutes ప్రొసీజరు, ఎనస్థీషియా నీడ్ ఏమీ ఉండదు. సో ఏ ఏజ్ వరకు చేయించుకోవాలి అని అంటే కనుక 65 years వరకు చేయించుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే కనుక మధ్యలో మీరు ఏదైనా రీజన్ వల్ల హిస్టరెక్టమీ చేయించుకోవాలని గర్భసంచి కనుక తీసేసి ఉంటే ఆ టైం వరకు అయినా కానీ పాప్స్మియర్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది.